హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు అయితే సండే. ఇక నా సండే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. టైం వచ్చేసేమో 8 అవుతుంది. మా ఇంట్లో ఎవరు లేవలేదు. ఇంట్లో నేను టిఫిన్ కూడా చేయలేదు అనమాట. మీకు నేను టైం చూపిస్తా. అందుకే మా సార్ ఫోన్ కూడా తీసుకొచ్చిన. ఇగో ఈ 8 అవుతుంది. వాళ్ళు లేవక ముందుకే నేను ఎప్పుడైనా సరే రెడీ అయి ఉంటానన్నమాట. పొద్దుగా లేవగానే స్నానం చేసిన తర్వాత ఇంకా నిదానంగా వంట చేస్తాను. మా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసిన తర్వాత వంట చేసి ఇంకా డైరెక్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించి వస్తాను. అందుకే పొద్దున్నే రెడీ అవుతాను. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మస్తు సోకులు ఎక్కువైనాయి. ఆ సోకులన్నీ మీకు చూపియాలి కదా. అందుకే అయితే నేను రెడీ అయ్యే వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇక నా సోకుల వీడియో అయితే మరి స్టార్ట్ చేద్దామా. ఇక నేనేం చేస్తా అంటే ఇక పాండ్స్ ఫేస్ క్రీమ్ ఉంటుంది కదా, ఇది ఎవ్వరు పెట్టుకోరు, నేను ఒక్కదానే పెట్టుకుంటా. అంత సోకులు ఉంటాయి అనమాట. ఈ క్రీమ్ పెట్టుకుంటా పొద్దుగా లేవగానే. మనం ఎక్కువ సోకులు పడాలంటే ఇక ఇట్లా క్రీమ్ మొత్తం చేతులకు రుద్దుకొని ఇట్లా ముఖానికి రుద్దుకోవాలన్నమాట. అప్పుడు రుద్దుకుంటే తెల్లగా అయితే మనకు ఎట్లా అంటే మన సోకులు అన్ని మన ముఖంలోనే తెలిస్తే అట్లుంటాయి అనమాట. ఇక తర్వాత ఇక పాన్స్ పెట్టుకున్నా కదా, మళ్ళీ మేకప్ వేసుకుంటే మనకు తక్కువ స్టైల్ ఉంటుంది. ఇట్లా వేసుకుంటేనే మనకి ఎక్కువ సోకులు ఉన్నట్టు. ఎందుకంటే జనాలు అట్లనే అనుకుంటారు. ఇంకొందిగా ఈ పౌడర్ ఉందిగా, ఇప్పుడు ఈ పౌడర్ కూడా మస్తు కాస్ట్లీ అనమాట. అదే కూడా 10 రూపాయలు ఒక డబ్బా వస్తుంది. ఆ డబ్బా తీసుకొచ్చి నేను ఇంకో ఈ కప్పులు వేసుకొని రోజు ఇట్లా పౌడర్ వేసుకొని మంచిగా సోకులు పడతాను. నేను నా సోకులకి ఏం తక్కువ లేదు. చూస్తారు కదా ఇట్లా పౌడర్ వేసుకుంటా. ఒకవేళ మనం పౌడర్ వేసుకోలేదనుకో ఇక బయట వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందరు ఎట్లా అంటారు అంటే అమ్మో ఈమె పౌడర్ వేసుకోదు, ఈమెకు సోకులు తక్కువైనాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళైతే మస్తు బాధపడతారు. అందుకే ఇక నేను ఇక పౌడర్ కూడా వేసుకున్నా. తర్వాత ఇక బొట్టు పెట్టుకుంటున్నా. ఇగో ఇట్లా మనం ఈ డబ్బాలో తెచ్చుకున్న స్టిక్కర్లు వాడుకుంటే ఇంకా పెద్ద సోక్ అన్నట్టు అదొకటి. ఇక తర్వాత గిత బొట్టు పెట్టుకోవాలి. ఇక బొట్టు పెట్టుకుంటే ఇక మనం పడే సోకు ఈ లోకంలో ఎవ్వరు పడరు, అట్లుంటారు మనతోనే. ఇక తర్వాత ఇక బొట్టు కూడా పెట్టుకున్నా కదా. ఇక కుంకుమ ఇగో గిట్ల అయితే కుంకుమ పెట్టుకున్నా. కుంకుమ పెట్టుకోగానే చూసిండ్రా ఎంత పెద్ద సోకులు అయిపోయినాయి. ఇంకా నాకు పాపం కొందరు అయితే గిసొంటి సోకులు పడడం రాక చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఇక మన మీద నువ్వు సోకులు పడుతున్నావు, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు అట్లా ఇట్లా మస్తు స్టైల్ పడుతున్నావు అని చెప్పేసి ఈ మాటలన్నీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ మాత్రం కూడా పడడం రాదు కదా, అందుకే ఈ వీడియో చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి ఇక ఫస్ట్ లేవంగానే ఇక స్నానం చేసిన తర్వాత ఇక గిట్ల సోకులు పడి చూపిస్తున్నా. పాపం వాళ్ళకి సోకులు పడడం రాక మస్తు ఇబ్బంది అవుతుంది. ఇగో ఇంతవరకు బొట్టు పెట్టుకురుగా. ఇక ఇప్పుడు జుట్టు వేసుకోవాలి. ఈ జుట్టు కూడా ఎంత సోకుగా వేసుకోవాలో నేను చూపిస్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎసొంటి సోకులు పడుతున్నానో. మీరు కూడా మీ ఇంట్లో ఇసొంటి సోకులే వాడొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఆపేటోళ్ళు అయితే ఎవరు లేరు కదా, నన్ను ఆపేటందుకు ఎవరు లేరు. ఇంకా జుట్టు వదిలేసుకున్నాం అనుకో అది సోకు కాదు. మళ్ళీ మీరు అనుకునేది నేను స్టైల్ గా జుట్టు వదిలేసుకున్నా, అటు ఇటు తిరుగుతున్నా, నేను మంచిగున్నా అంటే అది సోకు కాదు. గిట్ల పైకి దువ్వాలి, పైకి దువ్వి జుట్టు మొత్తం టైట్ గా అల్లుకొని ఉంటే అది సోకు అన్నట్టు. ఇక మిగతా వదిలేసుకొని అటు ఇట్ట తిరిగి తర్వాత కమ్మలు ఇంత పెద్ద కమ్మలు తర్వాత ఇంత పెద్ద షేన్లు దిగేసుకుంటే అది సోకు కాదన్నట్టు. ఇది మాత్రమే సోకు. ఇక అందరు అనుకోవచ్చు ఏమైంది సరదాకి పొద్దుగా లేవంగానే ఇట్లా మాట్లాడుతున్నాని. నేను చెప్తా అది కూడా. నాకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మస్తు సోకులు ఎక్కువైనాయంట. ఆ సోకులను చూసి కొంతమంది అయితే తట్టుకోలేకపోతుండ్రు. మరి నా అంత సోకులు వాళ్ళు పడతలేరో మరి నేను సోకులు పడుతున్నప్పుడు వాళ్ళకి చూపియాలి కదా. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు పలానా ఆమె సోకులు పడుతుంది, నేను కూడా అంతే మంచి మంచి సోకులు పడాలని చెప్పేసి. అందుకే వాళ్ళు బాధలో ఉండని చెప్పేసి నా సోకులు అన్ని వాళ్ళకి చూపిస్తున్నా. గిట్లా అయితే జుట్టు వేసుకోవాలి. తర్వాత గిట్లా క్రీమ్ పెట్టుకొని పౌడర్ వేసుకొని గిట్లా బొట్టు పెట్టుకుంటే ఇది పెద్ద సోక్ అన్నట్టు. ఇక గిట్లా జుట్టు వేసుకున్నాక ఇక జుట్టుని పైకి పెట్టుకోవాలన్నమాట. ఈ పైకి పెట్టుకుంటే కూడా దీన్ని కూడా మస్తు పెద్ద సోక్ అంటారు. మీకైతే ఇంతవరకు సోకులు పడడం రాలేదు కదా, నా వీడియో చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇది నా సబ్స్క్రైబర్స్ కి అయితే అస్సలు చెప్పట్లేదు. ఎవరైతే నన్ను పర్సనల్ గా అంటున్నారో కొంచెం వాళ్ళతో వీళ్ళతో పక్కన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో అక్కడ ఇక్కడ అంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నాకు నా సబ్స్క్రైబర్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళంతా నా ఫ్యామిలీ. నాకు అక్క అక్క అని కమెంట్ చేస్తుంటే నాకు మస్తు అనిపిస్తుంది. నేనైతే మీకు చెప్తలేను సిస్టర్స్, ఎందుకంటే ఇక మనం
ఇట్లా అంటారు గట్లా అంటారు కదా, వాళ్ళకి కూడా ఏదో ఒక రోజు మనం ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి కదా. అందుకే నా సోకులు అయితే నేను చూపించిన, మీకైతే కాదు. ఇక మనం అయితే వంట చేసుకుందాము. నా సోకులు పడడం అయితే అయిపోయింది. మరి నా సోకులు ఎట్లున్నాయి కూడా మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే కమెంట్ చేసి చెప్పుర్రి. ఇక నేను పోయి అయితే వంట చేస్తా. ఇక ఇవాళ నా వంట వచ్చేసి నేను మునక్కాయతోని పప్పుచారు చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న మునక్కాయలు తీసుకొని బయట వచ్చి కూర్చొని మంచిగా మునక్కాయల మీద పొట్ట అంతా తీస్తున్నా. ఎందుకు అట్లా ఊతున్నావు సరితా అని మీరు అడగొచ్చు. ఇక ఏం చేస్తావు, ఒక్కదాన్నే ఉన్నా, ఇంట్లో ఎవరు లేరు, చుట్టుపక్కల కూడా ఎవరు కనిపిస్తలేదు అని చెప్పేసి ఇక నేను మంచిగా పాటలు పాడుకుంటా ఆ మునక్కాయల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకున్నా. ఇక తీసేసుకున్నాక ఇవైతే గట్టిగా ఉన్నాయి, మునక్కాయలు ఎండిపోయినాయి. ఇక అయినా కూడా మంచి మంచివన్నీ కట్ చేసుకున్నా. ఇక కరివేపాకు అయితే తెంపుకుంటున్నా. నాకైతే ఈ కరివేపాకును చూసినప్పుడల్లా నాకు మా అమ్మనే గుర్తొస్తుంది. ఎందుకు అంటే మా అమ్మ ఒక సంవత్సరం క్రితం బీహార్కి వచ్చింది. అప్పుడైతే ఇంటి దగ్గర నుంచి చెట్టు తీసుకొచ్చి ఆ చెట్టు ఆడబెట్టింది. అందుకే రోజు నాకు మా అమ్మ గుర్తొస్తుంది చెట్టును చూడగానే. ఇక లోపలికి రాగానే ఇక మా సార్ వాళ్ళు, మా విషు, మా కన్నయ్య వీళ్ళందరూ నిద్రలో లేచారు. ఇప్పటిదాకా వాళ్ళు వండుకున్నారు కదా. ఇక నిద్ర లేవగానే వేడి నీళ్ళు కావాలంటే ఇక వాళ్ళ కోసం వేడి నీళ్ళు అయితే కలుపుతున్నా. ఇక సండే కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంటే సగం పని నాకే చెప్తారు. ఇక వాళ్ళందరూ చదువుకుంటారు అనమాట. ఇక నాకే ఏం పని ఉండదు వంట తప్ప. ఇక నా బిడ్డ, నా కొడుకు, మా సారు అందరూ చదువుకుంటుంటే వీళ్ళు తీసుకుపోయి నేనే ఇవ్వాలి కదా. ఇక వాళ్ళకైతే వాంబాటు తెచ్చినాయి. ఇక టైం వచ్చేసి 9 అవుతుంది. స్నానం చేసి చదువుకోక మళ్ళీ ఇగో ఇలా కూర్చుంటే ఇక మళ్ళీ నేను బట్టలు పిండటానికి 12 కావాలి. ఇక సర్లే కానీ ఇక కిచెన్లోకి వచ్చిన చార్జ్ చేద్దామని ఇక మునక్కాయ పప్పుచారు అయితే చేస్తా. ముందుగానైతే పప్పు మంచిగా ఉడకబెట్టుకున్న, కందిపప్పే 1 కప్పు తీసుకొని ఉడకబెట్టిన. ఆ తర్వాత మునక్కాయలు వేసుకున్న అన్నిటిని. తర్వాత 1 టమాటా, సగం ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారము, 2 స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని అంతా మంచిగా కలుపుకుంటున్నా. నేనైతే పప్పుచారు ఎప్పుడు ఇట్లనే చేస్తా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఎందుకంటే మనం ఒకేసారి ఇలా కలపకుండా వాటర్ పోసినాం అనుకో, కారము ఆ పసుపు అంతా ముద్దలుగా అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఒకసారి కలిపిన తర్వాత ఇక మనకు షారుకు సరిపడైతే నీళ్ళు అయితే వేసుకున్నా. ఇంక ఇప్పుడు ఇట్లనే డైరెక్ట్ హీటర్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు మంచిగా చారుని అయితే మసలనిస్తాను. చింతపండు నానబెట్టి పక్కన పెట్టిన. ఇక అన్నం వండాలి కదా, కుక్కర్లో బియ్యం కడిగి బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి ఇక పక్క హీటర్ మీద పెట్టిన. ఇక నిన్న మా సార్ అయితే మార్కెట్ పోయి ఈ ఆకు తీసుకొచ్చిండు. నేను మా సార్కి 100 సార్లు చెప్తా, ఈ బీహార్లో తినే ఆకులు అలము మనకు తీసుకురాకు, దుంపను కూడా మన కొండరాదు, మన టేస్ట్ అంతగా నచ్చం అని చెప్తే ఈయన నా మాట వినడు. ఇక గిట్ట ఇంత పెద్ద ఆకులు ఉన్నాయి, ఇవి పట్టుకొని వచ్చిండు. ఇక మళ్ళీ ఏమన్నా నేను ఆకులు ఎందుకు తెచ్చినావు, అది ఎందుకు తెచ్చినావు అని అనుకో, మళ్ళీ ఇక మా ఇద్దరికి పంచాది. ఇవి మన ఇంటికాడ అయితే మనం షోకేజ్ చెట్లకు లెక్క పెంచుకుంటాం కదా. ఇక వీళ్ళైతే ఈ ఆకులతోని పకోడీ చేస్తారు, మన పకోడీ లెక్క చేసి కూర వండుతారు, ఫ్రై చేస్తారు. నాకేమో ఆకులను చూసినప్పుడల్లా మన ఇంటికాడ ఇంత పెద్ద పెరుగుతాయి కదా షోకేజ్ చెట్లు అని చెప్పి అయ్యే గుర్తుకొస్తాయి. ఇక మా సార్ ఏమో తెచ్చిండు. ఇక తెచ్చినాక చెయ్యక తప్పుతుందా. ఫస్ట్ ఏం చేసిన అంటే ఆకులలో కాడలు గట్టిగా ఉంటాయిగా, అవి బీహార్లో అందరు తీసి పడేస్తారు. అందుకే నేను వాళ్ళ లెక్కనే చేయాలి కాబట్టి నేను కూడా తీసి పక్కన పెట్టిన. ఇక ఆకులన్నిటినీ ఇట్లా మంచిగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న పకోడీ చేద్దామని చెప్పేసి ఎట్లాగో పప్పుచారు చేసిన కదా. ఇక ఆకులలో 1 చెంచా అంత కారం వేసుకొని, గిత్తత పసుపు, 1 చెంచా ఉప్పు వేసుకున్న, గిత్తత బేకింగ్ సోడా వేసుకొని, ఇక కొంచెం శనగపిండి ఉంటే శనగపిండి కూడా వేసుకొని కలిపినాక ఇంకొంచెం శనగపిండి పట్టట్టు అనిపించింది నాకు. ఇక మళ్ళీ ఇంకొంచెం శనగపిండి కూడా మంచిగా వేసుకొని దీంట్లో నీళ్ళు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనం గట్టిగా పిసికినట్టు కలుపుతాం కాబట్టి ఆకుల నుంచే మంచి వాటర్ వెళ్ళి పిండి మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇక గిట్లా కలుపుకొని మనం రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇక ఈ లోపు నా చారు కూడా మంచిగా మసిలిపోయింది. చింతపులుసు పిసికైతే కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటున్నాను. నా వంటలు చాలా సింపుల్గానే ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటాయో. ఇక చారు అయితే ఒక 10 నిమిషాలు మంచిగా మసిలిపోయింది. చింతపండు వేసినాక ఒక 5 నిమిషాలు మసలబెట్టిన. ఇక చారు రెడీ అయింది. ఉప్పు చూసుకున్న, ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి. దించి పక్కన పెట్టి ఇప్పుడు పోపు వేసుకుంటున్నా. ఇంకొక గిన్నె పెట్టుకొని ఆ తర్వాత ఒక 2 చెంచాలంత నూనె వేసుకుంటున్నా. ఇక నూనె వేసుకున్న తర్వాత ఇక వేడైంది కదా, కొంచెం జీలకర్ర వేసుకున్నా. ఆ
ఆ తర్వాత ఒక 4-5 వెల్లిపాయలు వేసుకున్నా. వెల్లిపాయలు వేసుకుంటే పప్పు చారు, పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాన్నైతే వదిలిపెట్టొద్దు. ఇక గిత్తత ఉల్లిగడ్డ, తర్వాత 4 వట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇక ఈ పోపునంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తుర్రు కదా, ఇక ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక దించి పప్పుచారు అయితే మొత్తం ఆ పోపులో వేసేసుకుంటున్నా. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతది. పప్పు గూడా అప్పుడప్పుడు ఇట్లనే వండుతా. నేను ఎప్పుడైనా సరే చారు ఇట్లా చేసి లాస్ట్‌కి పోపేస్తా. ఆ టేస్టే వేరుంటది. వేడి వేడి అన్నంలోకి ఇత్తతేసుకొని తిన్నామనుకో అమృతం లెక్క ఉంటది. ఇగో మునక్కాయలు గూడా మంచిగా ఉడికిపోయినాయి గదా! ఇట్లుంటే చాలు. ఇగ మన పప్పుచారు రెడీ అయింది. పక్కన పెట్టి మనం పకోడీ చేసుకుందాము. ఇగ పకోడీ చేస్తానికైతే మళ్ళా హీటర్ ఆన్ చేసి కడాయి తీసుకొని దాంట్లో మళ్ళా ఆ డీప్ ఫ్రై చేసుకోవాలి గదా! అందుకు సరిపడా నూనె ఏసుకున్నా. ఇక ఈలోపే పాలంకులు వచ్చి లీటర్ పాలిస్తే గిన్నెలో పోసుకొని పక్క హీటర్ మీద పెట్టిన. ఇక పెట్టినాక చారు కూడా ఇందాక పోపేసి అక్కడనే పెట్టినా కదా, దాన్ని కూడా కిందికి షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకు అంటే నేను మెస్లేదు కొంచెం ప్లేస్లోనే కదా, ఇక ఆడగిడ గిన్నెలు గిలాసులు పెట్టినామనుకో ఇక చేయడం కష్టం అవుతుంది. ఇక నూనె వేడైంది. నూనె వేడైన తర్వాత పిండి ముద్దలు కొంచెం కొంచెం తీసుకొని ఒక చిన్న అప్పలాగా ఒత్తుకుంటున్నా. ఒక అది మనం చపాతీ చేస్తానికి మనం ముందు పిండిని ఒత్తుకుంటాం కదా, అట్లా ఒత్తుకొని ఇగో ఇట్లా నూనెలో వేసుకుంటున్నా. ఇదైతే మంచిగానే ఉంటుంది. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఈ బీహార్ వాళ్ళు ఇట్లా పకోడీ లెక్కల ఫ్రై చేసినాక ఉల్లిగడ్డ టమాటా కోసి కూర కూడా వండుతారు. అట్లా కూడా బాగుంటుంది. ఇక అట్లా ఇంకోసారి చేద్దాము. ఇప్పుడైతే పప్పుచారు చేసినప్పుడు ఏదో ఒక పకోడీ కావాలి కదా, అందుకని నేను ఇట్లా చేసిన. మా ఇంటి ముంగడ ఆంటీ కూడా ఇట్లానే చేస్తుంది పకోడీ వీటితోటి. ఇక అటు ఇటు మంచిగా కలుపుకొని ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక నావి అప్పలైతే రెడీ అయిపోయినాయి. ఈ ఆకు పేరేందో నాకు తెలియదు. రేపైతే మా ఇంటి ముంగడ ఆంటీని అడిగి తమ్మునేళ్ళ పెడతా ఆకు పేరేంటిదో. ఇక మంచి పకోడీ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇక మా పిల్లలకైతే నేను పోయి అన్నం పెడతా. ఏం చేస్తున్నా? అన్నం అన్నం చారు ఇంకా పాలకూర. ఏది పాలకూర? అది పాలకూరనా? సరే సరే. ఏంటిది అది? ఏంటిది? ఇంకేమో ఉంది కదా రౌండ్ రౌండ్, ఏంటిది? నువ్వు స్నానం చేసినావా ఇంతకి? స్నానం చేయండి అన్నం తినొచ్చా? ఎవరు చెప్పిండ్రు? ఎప్పుడు? నీ పప్ప పెట్టిండా? రేపటి నుంచి స్నానం చేయకుండా అన్నం తింటే వీపు బగులుతుంది. అర్థమవుతుంది? రోజు నీ పప్పనే పెడతాడా? అన్నం ఎవరు వండిండ్రు? అన్నం ఎవరు వండిండ్రు? నేనే వీడియో కాదు, అన్నం ఎవరు వండిండ్రు? మా కన్నయ్య అయితే పప్పుచారు చేస్తే అస్సలు ఆగడు. అన్నం పెట్టు మమ్మీ అన్నం పెట్టంటే ఇక ఫస్ట్ ఆయనకి అన్నం పెట్టినా. ఇక మా సార్ అన్నాడు కదా, నాకు కూడా ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే ఆయనకు ప్లేట్లో అన్నం పెడదామని పెట్టినాక ఏమన్నానంటే, నువ్వు కూడా పొద్దున్న నుంచి ఏం తినలే కదా అన్నం తిను అన్నాడు. అదే అండి నిన్న చెప్పినా కదా వీడియోలో, మా సార్ మా అందరితో కలిసి అన్నం తింటలేడని. ఇగో ఈ రోజు అయితే మాతో కలిసి అన్నం తింటుడు. ఇక నేను కూడా ప్లేట్లో అన్నం పెట్టుకొని ఇక పప్పుచారు పోసుకున్నా. ఇక మన మునక్కాయ పప్పుచారు కొంచెం ఆ పకోడీ వేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. అసలు ఇంత సింపుల్గా నేను ఎంత టేస్టీగా ఎట్లా చేస్తానో నాకే అర్థం కాదు. మీ అందరికీ తెలుసా నేను ఇట్లా చారు చేస్తా కదా, మా ఇంటికి పోయినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అట్లనే చేసిన. ఇక అమ్మ అది చూసి నచ్చి చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి అమ్మ కూడా అట్లనే చారు చేస్తుంది. నాకైతే ఇది ఒక సంతోషం అనిపిస్తుంది. ఇక తర్వాత మా కన్నయ్య బయట రోడ్డు మీద కిలియన్ మురబ్బా అని చెప్పేసి ఇక్కడ బీహార్లో అమ్ముతారు, ఆయన నాపి అది కొనుక్కొచ్చిడు 50 రూపాయలు ఇచ్చి. ఇక సర్లే చిన్నపిల్లగాడు కదా పోనీలే అని చెప్పేసి నేను కూడా ఏమనలేను. ఇక ఇంట్లో పనంతా అయిపోయినాక మొన్న బట్టలు తీసుకున్నా కదా మీషో నుంచి 4 టాప్స్, వాటిని ఇంతకు ముందుకు నాకు యూజ్ అయిన టాప్స్ కూడా ఒక 4-5 ఉన్నాయి. ఇక ఎట్లాగో పిల్లల్ని చదివిపించిన కదా అని చెప్పి మిషన్ అయితే కుట్టుకుంటున్నా. అయితే నేను ఎప్పుడైనా సరే డ్రెస్సులు చాలా లూజ్గా వేస్తాను. మరికొన్ని డ్రెస్సులు ఏంటంటే మస్తు లూజ్ అయిపోయినాయి అనమాట. ఇక అంత లూజ్గా వేసుకున్నా కూడా మంచిగా ఉండదు, కొంచెం అయినా ఫిట్గా ఉండాలని చెప్పేసి ఇక టాపులు తీసుకొని కుట్లు వేసుకుంటున్నా. నేను ఎక్కువగా షార్ట్ టాప్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఇవి నేను బయటికి షాపింగ్స్కి అక్కడిక్కడ పోతుంటే
వాడతానన్నమాట. ఇక అందుకే నాకు ఈ టాప్స్ కూడా చాలా ఇష్టము. మస్తు లూజ్ అయిపోయినాయి అని చెప్పేసి ఇక కుట్లేస్తున్నా. కుట్లేయడం కూడా మొత్తం క్లియర్‌గా చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన వీడియో 15 నిమిషాలు అయిపోయింది. ఇక నేను కుట్లేసేది కూడా మొత్తం చూపించినాననుకో 30 నిమిషాలు పడతది. మళ్ళీ మీకు బోర్ వస్తది కదా! ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను కుట్టేటప్పుడు ఫస్ట్ చేతి దగ్గర నుంచి కుట్టేయడం స్టార్ట్ చేస్తా కదా! ఇక్కడ చంక భాగంకి రాగానే నేను మిషన్ అక్కడ ఆపేస్తాను. కొంచెం సూది కిందికి విప్పి స్ట్రెయిట్‌గా తీసుకొచ్చేస్తే కుట్లేస్తాను. చాలా వరకైతే చెస్ట్ వరకే నేను కుట్లేస్తానండి. స్టమక్ దగ్గర వరకు నేను కుట్లేయను. ఎందుకు అంటే మనం చెస్ట్ దగ్గర వరకే కొంచెం కుట్లేయడం వల్ల టాప్స్ లూజ్‌గా ఉంటాయి. స్టమక్ వరకు ఇట్లా కిందికి టాప్ ఉన్న లెంత్ వరకి కుట్లేసుకున్నామనుకో మనకు ఇక్కడ నడుము దగ్గర పట్టేసినట్టు, స్టమక్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తది. నేనైతే ఎప్పుడైనా అట్లా ఏసుకోను. ఇక ఈడ 3, 4 టాప్స్ ఉన్నాయి గదా! అవి మీషోలో తీసుకున్నా. వాటిని గూడా కుట్లేసుకున్నా. ఇదేమో నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ముంబై నుంచి ఆ డ్రెస్ పంపింది. అది ఇప్పుడు బద్ధకంతోని ఇన్ని రోజులు ఏస్తా అని చెప్పేసి ఇగో ఇప్పుడు కుట్లేసిన. ఇక మంచిగా వీటన్నిటిని స్టిచ్ చేసుకున్నా. నేను చెప్పినగా మా ఇంట్లో సార్ ఉంటే బగారన్నం కావాలని ఎప్పుడో చెప్పిన. ఇగో మా సార్ పొద్దుగాల ఉండలే అని చెప్పేసి ఇప్పుడు వండిపిచ్చిండు. ఇక అందరం అయితే మంచిగా అన్నం తింటున్నా. ఇక వీడియో కూడా అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.